ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. టుడే ఇన్ ద టౌన్ ఆఫ్ డేవిడ్ a savior has been born to you. He is the Messiah, the Lord. Gospel of Luke chapter 2 verse 11. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఈ యొక్క స్పెషల్ డేన, పవిత్రమైన దినమున ఆయన యందు ఆనందింపజేయునుగాక. ఈరోజు మనము వాక్య ధ్యానంగా తీసుకున్న ఈ వాక్య భాగము అన్ని మందిరాల్లో, అన్ని సంఘాల్లో ఖచ్చితంగా చదువుకుంటారు. అటువంటి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యము కలిగినటువంటి వాక్య భాగం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ వాక్య భాగమును మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గొప్ప సత్యమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమందు దాచి ఉంచారు. మొదటగా దావీదు పట్టణము అనగా మరేమిటో కాదండి, యెరూషలేము పట్టణం. ఆ యెరూషలేము పట్టణమందు నేడు అనగా దాదాపు 2000 సంవత్సరాల క్రితము ఇదే రోజున రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని, ఆ రోజు ఈ మాటలను ప్రభు దూత స్వయముగా అక్కడున్నటువంటి గొర్రెల కాపరులతో పలుకుతున్నట్లుగా మనము చూడవచ్చు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రభువు దూత ఏమని పలుకుతున్నాడండి? మన కోసము రక్షకుడు జన్మించాడు అనలేదు, మీ కొరకు రక్షకుడు జన్మించాడు అని పలికాడు. అంటే ఈ లోకంలోకి యేసయ్య వచ్చింది ఏ దేవదూతల కోసమో కాదు, ఏ చెట్ల కోసమో కాదు, ఏ ప్రకృతి కోసమో కాదు, మన కోసం, మనందరి కోసం ఈరోజు ఆ దేవుడు నరరూపధారి అయి వచ్చాడండి. ఈ మాటనే యెషయా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెషయా భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనందరి కొరకు ఆయన ఈ లోకములో పుట్టబోతున్నాడు అని. ఈరోజు ఆయన వేరే ఎవరి కొరకో పుట్టి ఉండలేదు. ఆయన మన కోసం అనగా మనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకమునికి వచ్చాడు. అందు నిమిత్తమునే వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని. ఈ యొక్క సంతోషకరమైన దినము ఏ ఒక్క దేశమునకో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదండి. ప్రపంచమంతా కూడా ఆనందించి సంతోషించాల్సినటువంటి సమయం. ఎన్నో దేశాలలో ఈ రోజున ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషకరంగా జరుపుకుంటారు. ఆ రోజున దేవదూత ఏ రాజుకో, ఏ మంత్రికో కాకుండా, ఏ అధికారికో కాకుండా గొర్రెలను కాచుకునే వారితో ఈ మాటలు చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఈ విషయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు, నేను ఈ లోకమునకు వచ్చింది దీనులైన వారి కొరకు, కృంగిపోయి నలగగొట్టబడుతున్న వారి కొరకు, నశించిపోతున్న మన వంటి వారిని వెతకి రక్షించుట కొరకు ఆయన ఈరోజు ఈ లోకానికి వచ్చాడు. అందు నిమిత్తమునే పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఈ లోకంలో ఆయన వచ్చింది మొదలుకొని మరలా పరలోకమునకు ఆరోహణమయ్యే వరకు ఏ ఒక్క విషయంలో కూడా మనుష్యులైన వారికి అనుగుణంగా వారు అనుకున్నట్లుగా జరగలేదు. ఆయన పేరు కూడా ఆయనే ముందుగా ప్రకటించుకున్నాడు. ఈ రోజున, ఈ పండుగ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ భూమిపైకి మనందరి కొరకు వచ్చాడు. ఆయన్ను నమ్మిన వారందరూ, ఆయన్ని ఆశ్రయించిన వారందరూ తప్పక రక్షింపబడతారు, తప్పక కాపాడబడతారు. ఎందుకంటే ఆయన పేరే రక్షకుడు. ఈ యొక్క సువార్త తెలియని వారికి వెరితనంగా ఉంటుంది, కానీ ఆయనను నమ్మిన మనకు దేవుని శక్తి అయి నిత్యము
కాపాడుతుంటుంది. యేసయ్య మనల్ని శిక్షించడానికి, మనం చేసిన తప్పులను బట్టి మనల్ని ఇంకా ఇంకా వాటిని గుర్తు చేసి బాధ పెట్టడానికి కాదండి వచ్చింది. ఆయన పేరు శిక్షకుడు కాదు, రక్షకుడు అని బైబిల్ పదే పదే చెప్తూ వస్తుంది. ఈ రోజున నీవు అనేక మంది మాటల చేత బాధింపబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, అపవాది వేసిన ఉచ్చులో పడి చిక్కుకొనిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈ లోకము, నీ కుటుంబము, నీవు ప్రేమించిన వారే నీపై జాలి చూపడం లేదేమో. ఎందుకు ఈ జీవితం, ఇది ఒక బ్రతుకేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా ఆలోచిస్తున్న నీ కోసమే, నీకు ఆదరణ ఇవ్వడానికి, పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి, కన్నీరు కారుస్తున్న నీ కన్నీటిని తుడవడానికి, నిన్ను నిస్వార్థంగా ప్రేమించడానికి, నీవు చిక్కుకున్న ఆ పాపపు బంధకాల నుండి విడిపింపడానికి నీకోసమే యేసయ్య ఈరోజు వచ్చాడు. ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ రోజును బట్టి ఆనందించు. నశించిపోతున్న మనందరికీ, ఆశలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇది ఎంతో సంతోషకరమైన శుభ పర్వదినం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడువైన దేవ, మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, కనికర పూర్ణుడా, కరుణా సంపన్నుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి. గొప్ప సత్యమును తండ్రి మీరు మాకు బయలుపరిచారు ప్రభువా. అయ్యా మరి తండ్రి, యెరూషలేము పట్టణమందు నేడు అనగా 2000 సంవత్సరాల క్రితం మా కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్న దేవా, మీకు స్తోత్రములు. అయా మీ యొక్క దూత ద్వారా అయా గొర్రెల కాపరులకు తండ్రి మీ యొక్క సువర్తమానమును తండ్రి చాటి చెప్పినందుకు స్తోత్రములు. అయా దేవా తండ్రి, అయా మా పాపము నుండి, మా శాపము నుండి మాకు తండ్రి విడుదలను ఇవ్వడానికి తండ్రి ఈ లోకంలో మీరు పుట్టి ఉన్నారని, మాకు సమాధానమును దయచేయువాడవని, అయా బలహీనులను బలపరిచే బలవంతుడైన దేవుడవని, నిత్యము మాతో ఉండే మా తండ్రివని, మాలో సమాధానం కలగజేసే దేవుడవని, మా భారములన్నిటినీ మోసే దేవుడవని తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు. మహా సంతోషకరమైనటువంటి సువార్తను తండ్రి మీరు మాకు వినిపించారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఈ రోజును బట్టి ప్రతి బిడ్డ ప్రభువా మరి సంతోషముగా వారు మీ యొక్క క్రిస్మస్, మీరు పుట్టిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ, అయా వారిని రక్షించిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఆనందంగా జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అవును దేవా, అయా ఈ రోజున నా తండ్రి మా యొక్క శాపమును పాపడానికి ఈ భూమిపైకి వచ్చారని ప్రభువా, మమ్మల్ని తప్పక రక్షించే దేవుడవని, తప్పక కాపాడే దేవుడవని తండ్రి మీ యొక్క తండ్రి వాక్యము ద్వారా మాకు తెలియజేశారు ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఈ రోజున ఇంకా వారి యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకోకుండా, ఇంకా తండ్రి వారు ఆ పాపపు ఊబిలోనే మరి ఉంటూ దాన్ని తలుచుకుంటూ తండ్రి ఈరోజు తండ్రి కృంగిపోతున్న బిడ్డల్లో తండ్రి అయ్యా మీరే తండ్రి విడుదల దయచేసి సంతోషమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డ స్వస్థత పొందుకోవడానికి సహాయం దయచేయండి. వారు విశ్వసించులాగున కార్యాన్ని జరిగించండి. అయా అద్భుత కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. కుటుంబ సమస్యలన్నిటిలో నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. పాప జీవితం, శాప జీవితాన్ని తండ్రి వారి నుంచి దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన వయసులో ప్రభా బిడ్డలు త్రొట్టిల్లకుండా, అయా వారి యొక్క పాదములు తండ్రి త్రొట్టిల్లకుండా మీరే వారిని నిత్యము కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ప్రతి బిడ్డను వారి హృదయాన్ని ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి అధికారులకు తండ్రి మీరు తోడై ఉండమని, అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా విరిగి నలిగిన స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తి సంతోషింపజేసేటువంటి మీ యొక్క మాటలను తండ్రి అయ్యా వారు వినులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఈ రోజును బట్టి ప్రతి బిడ్డ ఆనందించడానికి సహాయం దయచేయండి. నశించిపోతున్న అయ్యా మా అందరికీ తండ్రి
ఆ కొత్త ఆశలను మాలో చిగురింపజేసి అయ్యా ప్రతి ఒక్కరికి మీ యొక్క సంతోషకరమైనటువంటి శుభ దినమును జరుపుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజున పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో నూతనమైన అభిషేకముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్సులే ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.